టాలీవుడ్ కు అర్జెంట్ గా బ్లాక్ బస్టర్ కావాలి. సమ్మర్ సీజన్ ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది. కానీ హౌస్ ఫుల్స్ చేసే బ్లాక్ బస్టర్ పెండింగ్ లో ఉంది. ఐపీఎల్ అని సినిమాలు రెడీ కాలేదని బిగ్ స్టార్స్ అందరూ బాక్స్ ఆఫీస్ కు దూరంగా ఉండిపోయారు. మరి ఈ లోటు నాని అయినా తీర్చుతాడా? ఆల్రెడీ నిర్మాతగా కోట్ లాంటి హిట్ ను టాలీవుడ్ కు అందించాడు. ఇప్పుడు హీరోగా అలాంటి బ్లాక్ బస్టర్ ను రిపీట్ చేస్తాడా? మార్చిలో వచ్చింది నాని నిర్మాతగా తీసుకొచ్చిన కోర్ట్ అనే సూపర్ హిట్ మూవీ. ఈ సినిమాతో పరిశ్రమ 50 కోట్ల వసూళ్లను చూసింది. ఓ చిన్న సినిమాతో ఈ స్థాయి వసూళ్లు అంటే మూవీ బాగుండడం మాత్రమే కాదు, నాని బ్రాండింగ్ కూడా వర్కౌట్ అయింది. కోర్టు తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ముందుకు చాలా చిత్రాలు వచ్చాయి. కానీ మెప్పించింది మ్యాడ్ సీక్వెల్ ఒక్కటి. ఏప్రిల్ మొత్తంలో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. ఈ దశలో మే 1న నాని మళ్లీ హిట్ 3తో తిరిగొస్తున్నాడు. ఒక సూపర్ హిట్ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు, నిర్మాతగా మరో మెట్టు ఎక్కేందుకు, హీరోగా మార్కెట్ పెంచుకునేందుకు నాని హిట్ 3లో నటించాడు. రిలీజ్ కు ముందు కావలసినంత బజ్ అయితే క్రియేట్ చేశాడు. ఇక హిట్ టాక్ వస్తే టాలీవుడ్ కు పండగే. ఒక 2-3 వారాలు వసూళ్లకు తిరుగు ఉండదు. అన్ని కుదిరితే హిట్ టాక్ కలిసి వస్తే హిట్ 3తో నాని తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోనున్నాడు. ఇప్పటికే తొలి రోజు వసూళ్లు 25 నుంచి 30 కోట్లు ఉండవచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పాన్ ఇండియా వైడ్ గా మూవీని ప్రమోట్ చేశాడు నాని. నేచురల్ స్టార్ వైలెన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, హిట్ 1, హిట్ 2, హిట్ 3 హీరోలు ఎలా మెరుపులు మెరిపిస్తారు అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.